హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక బరువుగా ఉండే శారీస్ ఒకటి తీసుకునేసి కట్ చేసే అవసరం లేదు, మనం పక్కన పెట్టేసుకునేసి తర్వాత మనము టేపు, మార్కరు కానీ లేదా స్కేలు, సాటిన్ క్లాత్ అనేది 1.5 మీటర్ అనేది తీసుకోవాలండి. ఇలాగా నేను సాటిన్ క్లాత్ 1.5 మీటర్ తీసుకునేసి రివర్స్లో మనము క్లాత్ను 1 లేయర్గా నీట్గా నేల మీద పరుచుకోవాలి. 1 లేయర్గా నీట్గా నేల మీద పరుచుకున్న తర్వాత టేప్తో అనేది మనము అడ్డం అనేది 21 ఇంచి, పొడవు అనేది 54 ఇంచీలు తీసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా అడ్డం అనేది 21, పొడవు అనేది 54 తీసుకోవాలి. మొదట అనేది మనము క్లాత్కు ఒక 1/2 ఇంచ్ అనేది మనం స్కేల్తో లైన్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కుట్టేదానికండి పైన తర్వాత క్లాత్కు కింది వైపున అడ్డంగా ఒక 1/2 ఇంచ్ అనేది లెంత్ అనేది మనం టేప్తో మెజర్ చేసుకునేసి స్కేల్తో మనం లైన్ అనేది గీసుకోవాలి. ఇలాగా గీసుకున్న తర్వాత మనము ఈ క్లాత్కు అంతా కూడా మనము స్కేల్తో తర్వాత టేప్తో మెజర్ చేస్తూ మనము డ్రా చేసుకోవాలండి. డిజైనర్ లడ్డూ కుషన్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో లడ్డూ కుషనే కదండి. ఆల్రెడీ మన అమ్మ టాజిల్స్ ఛానల్లో లడ్డూ కుషన్ అనేది ఆల్రెడీ ఒకటి ఉన్నది కాబట్టి ఆ వీడియోతో పాటు ఇది మరొక డిజైన్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మరొక డిజైన్ లడ్డూ కుషన్ అనేది. ఈ విధంగా వెడల్పు అనేది 21, పొడవు అనేది 54 తీసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టేప్తో అనేది మనం మెజర్ చేసుకునేసి, ఒకవేళ ఎక్కువగా క్లాత్ ఉందనుకోండి దాన్ని కట్ చేసేసుకునేసి నీట్గా మనము వెడల్పు పొడవు తీసుకోవాలండి. ఈ విధంగా వెడల్పు పొడవు అనేది తీసుకున్న తర్వాత క్లాత్ను 1 లేయర్గా నీట్గా నేల మీద పరుచుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 2 నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము ఒక 1/2 ఇంచ్ అనేది మనము స్కేల్తో లైన్ అనేది క్లాత్కు కింది వైపున పై వైపున వేసుకున్న తర్వాత ఇలాగా మనము ఆ లైన్ పైనే ఈ టేప్తో మనం మెజర్ చేసుకోవాలి. మొదట 3.5 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. 3.5 తర్వాత 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత 3 ఇంచీలు అనేది మార్క్ చేసుకోవాలి. అలాగా ఒక 4 టైమ్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ అనేది ఈ విధంగా మనము 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత మళ్ళా 1 ఇంచ్ అనేది మళ్ళీ మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకు క్లాత్ అనేది 3.5 ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకు లడ్డూ కుషన్ అనేది చాలా బాగా వస్తుంది. డిజైనర్ లడ్డూ కుషన్ చాలా సూపర్గా వస్తుందండి. 2 నిమిషంలో మనం శారీని కట్ చేయకుండా ఈజీగా మనము ఈ విధంగా చేసుకోవచ్చు. డిజైనర్ కుషన్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు అమ్మా టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. అదేవిధంగా ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, యూస్ఫుల్ టిప్స్, డైలీ అనేది శారీ టజల్స్ అనేది నేను డిజైన్స్ అనేది డైలీ నేను మేకింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసి చేసుకోండి. అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను టాజల్స్కు నేను క్లాసెస్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఉండేది. ఇప్పుడు మార్నింగ్ 11 to 12 o'clock నేను చెప్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు టాజల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాసులలో జాయిన్ అయ్యి నేర్చుకోండి. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. ఇలాగ నేను టేప్తో అనేది మెజర్ చేశాను కదండి. క్లాత్కు మొదట 3.5 ఇంచి, తర్వాత 1 ఇంచి, తర్వాత 3 అనేది అట్లా 4 టైమ్స్ మనము మార్క్ చేసుకునేసి తర్వాత 1 ఇంచి, తర్వాత మనకు క్లాత్ లాస్ట్లో మిగిలేది 3.5 ఇంచి అనేది మనకు కరెక్ట్గా ఏ విధంగా మెజర్ చేసుకునేసి మనము స్కేల్తో
స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవాలి. క్లాత్ పొడవు ఎంత ఉందో 54 ఇంచీల పొడవు ఉంది కదండి, అదేవిధంగా 54 ఇంచీల పొడవుకు మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ క్రాస్గా అనేది అట్లా లేకుండా మనకు లాంగ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ లాంగ్ స్కేల్తో అయినా కూడా మనము ఈ విధంగా క్లాత్ను మెజర్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనము ఆల్రెడీ మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో డబుల్ కలర్తో నేను లడ్డూ కుషన్ అనేది చేశాను. 2 కలర్స్ తీసుకునేసి క్లాత్ను నేను చేశాను. కానీ ఇక్కడ సింగిల్ కలర్తోనే మనము ఈ డిజైన్, అంటే ఇది 2వ డిజైన్ అండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. మనకు సింగిల్ కలర్తోనే ఈ విధంగా లడ్డూ కుషన్ అనేది చేసుకోవచ్చు. ఇలాగ నేను క్లాత్ మొత్తం కూడా లైన్స్ అనేది వేసుకున్నాను. మెజర్ చేసుకున్న తర్వాత ఇలాగా మనము మెజర్ చేసుకున్న తర్వాత పైన మనము కింద ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ వేసుకున్నాం కదా, అదేవిధంగా పైన కూడా ఒక 1/2 ఇంచ్ లెంత్తో మనము అడ్డం అనేది లైన్ వేసుకోవాలి. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత లైన్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మొదట 3.5, 1 ఇంచి, 3 ఇంచీలు అనేది 4 సార్లు రావాలి. ఇలాగ 4 సార్లు వచ్చిన దాంట్లో మధ్యలో 3 ఇంచీలు ఉంటాయి చూడండి, వాటికి మనము 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నామే. ఆ అడ్డం లైన్ పైన కరెక్ట్గా టేప్ అనేది పెట్టుకునేసి 3 ఇంచెస్ అనేది, ఈ 3 ఇంచెస్ అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మధ్యలో ఉండే 3 ఇంచెస్ అనేది 2 లైన్స్కు మాత్రమే 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి స్కేల్తో అడ్డము లైన్స్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోను నిదానంగానే చూపిస్తున్నాను. మీరు నేను చెప్పేదే కాకుండా మీరు వీడియోను కూడా బాగా అబ్జర్వ్ చేసి ఈ విధంగా మనం లైన్స్ వేసుకుంటే 2 నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది మనము కుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము మధ్యలో ఉండే 3 ఇంచెస్కు 3 ఇంచెస్ అనేది టేప్ అనేది పెట్టుకుంటూ ఈ విధంగా మనం అడ్డం లైన్ అనేది వేసేసుకోవాలండి. మొత్తం క్లాత్ అంతా కూడా ఇలాగా వేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ నీడిల్కు తీసుకునేసి మనము కుట్టుకోవాలండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీసు, బరువుగా ఉండే శారీసు, కాటన్ శారీసు, అదేవిధంగా చినిగిపోయిన శారీస్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకునేసి మనం అడ్డం లైన్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదండి, దానికి మధ్యలో అంటే ఒక 1/2 ఇంచ్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకునేసి మనం అందాసుగా లైన్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ లైన్ అనేది వేసేసుకుంటే మనము కుట్టేదానికి చాలా ఈజీగా అవుతుందండి. ఈ విధంగా మనము లైన్స్ అనేది వేసేసుకోవాలి. అందాసుగా లైన్ అనేది 1 ఇంచీలో మధ్యలోకి లైన్ వేసేసుకుంటే సరిపోతుంది క్లాత్ మొత్తానికి. ఇలాగ వేసుకున్న తర్వాత మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఇక్కడ మనము 3 ఇంచీలకు లెంత్ అనేది పెట్టుకునేసి మనము మధ్యలో లైన్ వేసుకున్నాం చూడండి. అక్కడ అడ్డం అనేది యాంకర్ థ్రెడ్తో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం కుట్టుకుంటూ కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి చివర్లో ఉండే థ్రెడ్కు తర్వాత మొదట్లో ఉండే థ్రెడ్ను దగ్గరికి లాగి మనము ముడి అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా వచ్చిన బాక్స్ లాగా వచ్చినవన్నిటికి కూడా మనము ఈ విధంగా క్లాత్ను మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ను దగ్గరికి లాగి ముడి అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకునేసిన తర్వాత మనకు లడ్డూ కుషన్ అనేది ఇక్కడే అండి. మనము ఈ విధంగా కుట్టిన దాంట్లో మనము క్లాత్ కానీ లేదా కాటన్ కానీ మనం పెట్టేసుకునేసి దాన్ని జాయింట్ చేసేస్తే మనకు లడ్డూలాగా వస్తాయి. ఇలాగా మనము అడ్డం అనేది 3 ఇంచెస్కు లైన్ వేసుకున్న తర్వాత మనం క్లాత్ మొత్తానికి కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసిన తర్వాత క్లాత్ను మనము మధ్యకు మడుచుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టేసిన తర్వాత మనం మధ్యకు మడుచుకునేసి 1/2 ఇంచ్ మనము లైన్ వేసుకున్నాం కదండి, వాటిని జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్న తర్వాత కూడా ఆ జాయింట్ దగ్గర మనము మొదట ఇక్కడ 3 ఇంచెస్కు పెట్టేసి మనము రన్నింగ్ స్టిచ్ పెట్టి కుట్టేసి తర్వాత
థ్రెడ్ని లాగినాం కదండి లడ్డు కుషన్ లాగా కుట్టేదానికి, అదేవిధంగా అక్కడ కూడా మనం థ్రెడ్తో కుట్టుకోవాలండి. రన్నింగ్ స్టిచ్ దూరంగా కుట్టుకొనేసి థ్రెడ్ దగ్గరికి లాగి ముడి వేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను కాటన్ అనేది వాటి మధ్యలో పెట్టేసి వాటిని కూడా జాయింట్ చేసేసాను. ఇలాగా జాయింట్ చేసేసుకునేస్తే మనకు రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా లడ్డూలాగా వస్తాయి. తర్వాత మళ్ళా క్లాత్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి 1 ఇంచ్ అనేది మనము లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి. ఆ 1 ఇంచ్లోకి 1/2 ఇంచ్ అనేది మనం అందాసుగా మధ్యలోకి అనేది మార్క్ చేసుకోవాలి అని చెప్పాను కదండి. ఇక్కడ చూపించాను కదా. అదేవిధంగా నేను యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనము వాటిని ఆ 1 ఇంచ్ని ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము థ్రెడ్ అనేది అంటే నీడిల్ అనేది మనము ఈ విధంగా 3 లైన్స్లోకి తీసుకోవాలి. ఇలాగ తీసుకునేసి థ్రెడ్ అనేది దగ్గరకు లాగాలి. తర్వాత చివర్లో కుట్టిన డాట్ నుండి క్రాస్గా తీసుకునేసి మళ్ళీ ఒక డాట్ లాగా మధ్యలో డాట్ అంటే నేరుగా తీసుకోవాలి. డాట్ లాగా చివరి లైన్ వరకు తీసుకునేసి మళ్ళీ థ్రెడ్ అనేది లాగాలండి. అలా చేయటం వలన అక్కడ డిజైన్ లాగా వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. మనకు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా మనము క్రాస్గా అనేది నీడిల్కు తీసుకునేసి డాట్ లాగా తీసుకునేసి మధ్యలో దానికంటే నేరుగానే మధ్యలో తర్వాత చివరి లైన్కి అంటే ఇదంతా కూడా 1 ఇంచ్లోనే వస్తుంది. ఈ విధంగా థ్రెడ్ అనేది మనం డాట్ లాగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనం పైకి అనేది లాగినామంటే అక్కడ ఒక డిజైన్ అనేది వస్తుంది. మనం 1 ఇంచ్కు ఈ విధంగా చేసుకోవాలండి. 1 ఇంచ్కు మధ్యలో అనేది అందాసుగా లైన్ అనేది మార్క్ చేసుకునేసి అంటే 1/2 ఇంచ్కు మార్క్ అనేది చేసుకునేసి కరెక్ట్గా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనం దగ్గర లాగినామంటే డిజైన్ లాగా వస్తుంది. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ నేను నిదానంగానే మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. మనము ఈ లడ్డూ కుషన్స్ అనేది లైట్ కలర్స్ కానీ లేదా డార్క్ కలర్ కానీ అలాగా కుట్టినామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనము ఈ అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్, రీయూజ్ ఐడియాస్, 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్, ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, యూస్ఫుల్ టిప్స్, శారీ టెజల్స్, డిజైన్స్, ట్రెండింగ్ టెజల్స్, ఫ్యాన్సీ ఐటమ్ టెజల్స్, ఈజీ మెథడ్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగ మనం డిజైన్ లాగా కుట్టేసిన తర్వాత క్లాత్ అనేది మనం రివర్స్ చేసుకునేసి మనము ఇక్కడ పైన తర్వాత కింద వైపున గ్యాప్ అనేది వస్తుంది కదండి. దాన్ని కూడా మనము నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ మనము థ్రెడ్ అనేది దగ్గరికి లాక్కుంటూ మొదట వదిలిన థ్రెడ్కు తర్వాత చివర వచ్చిన థ్రెడ్ను రెండింటిని ఒకే చేతితో పట్టుకునేసి దగ్గరికి లాగి మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. అక్కడ ఒక 2 సార్లు అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ను కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము రివర్స్ చేసుకునేసి శారీని కట్ చేయకుండా మనము ఈ శారీని దీని లోపల కుషన్ కవర్లో పెట్టేసుకోవాలండి. ఇలా కుషన్ కవర్లో పెట్టేసిన తర్వాత కూడా మనము ఇక్కడ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మొదట కొద్దిగా వదులుకునేసి చివరి వరకు ఈ విధంగా దూరంగా కుట్టుకుంటూ మొదట వదులుకున్న థ్రెడ్ చివరి వచ్చిన థ్రెడ్ అనేది దగ్గరికి లాగేసి మనము రెండింటిని థ్రెడ్ను దగ్గరికి లాగి ఒక చేతితో గట్టిగా పట్టుకునేసి తర్వాత 2 సార్లు కానీ 3 సార్లు కానీ ముడి వేసేస్తే మనకు డిజైనర్ లడ్డూ కుషన్ అనేది వచ్చేస్తుందండి. దీనికి మనము మధ్యలో బటన్ కానీ లేదా ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ కానీ మనం తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ విధంగా థ్రెడ్ అనేది దగ్గరికి లాగేసి తర్వాత గట్టిగా ఒక 2 సార్లు ముడి అనేది వేసేసేయాలండి. ఫ్లవర్ డిజైన్లో తర్వాత మనము 1 ఇంచ్ కుట్టిన డిజైన్ ఇది ఈ విధంగా వస్తుంది. పైన లుక్ ఇలా ఉంటుంది. కానీ దీనికి మధ్యలో ఫ్లవర్కి అనేది నేను వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా రీయూజ్ చేస్తూ ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ గ్రీన్ కలర్ తీసుకునేసి వాటర్ బాటిల్
క్యాప్ అనేది ఆ క్లాత్లో పెట్టుకునేసి రౌండ్గా చేసుకునేసి దానికి ఈ కుషన్ మధ్యలో పెట్టేసి ఇలా థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి జాయింట్ చేశానండి. 2 సైడ్స్ కూడా చేశాను. చాలా సూపర్గా వచ్చింది. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా వీడియోను హైప్ చేయండి. ఇది డిజైనర్ కుషన్ అనేది 2వ రకం అండి. తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. వాటర్ బాటిల్ క్యాప్ అనేది తీసుకునేసి ఆపోజిట్ కలర్లో కుషన్ కలర్ కన్నా ఆపోజిట్ కలర్లో క్లాత్ లోపల పెట్టేసుకునేసి దాన్ని మడ్ చేసుకునేసి రౌండ్గా ఈ విధంగా మనము కుషన్కు మధ్యలో పెట్టేసి జాయింట్ చేసేసుకునేసి ఒక 2 టైమ్స్ అనేది ముడి వేసేస్తే చాలండి. చాలా బాగుంటుంది. ఇది సోఫాలకు కానీ అదేవిధంగా చైర్స్లకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒక శారీతో అయితే సోఫాలోకి ఒక 3 అయితే చాలా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చాలా బాగుంది కదండి ఈ కలర్ కాంబినేషన్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.